సార్ 'జుంజు మోజెస్' గారి పుట్టినరోజు వేడుకల్లో మనం ఉన్నాము. సార్ ఎలా అసలు ఆయన ఇంత గొప్ప స్థానానికొచ్చారంటే అసలేంటి? ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు? ఆయన ఆయనకి ఇంత ఉన్నతమైన పేరు ఎందుకొచ్చిందంటారు? ఆయన ప్రజా నాయకుడమ్మా. ప్రజల్లో మంచి గుర్తింపున్న నాయకుడాయన. ఆయన ఇలాంటి జన్మదినాలు పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆయన మా యువతకి ఏం కావాలంటే అది. నా వ్యాపారాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఆర్థికంగా ఆయన నన్ను బలోపేతం చేశాడు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం కూడా దానికి ఎంతగానో కృషి మోదీస్ గారి వల్ల మేమంతా ఇలా ఉన్నాము. ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా మంది వృద్ధులకు ఒక్కొక్క నెలకు సరిపడేంత గ్రోసరీ నెక్స్ట్ ఏంటంటే బియ్యం బస్తాలు అయన్నీ పంపిణీ చేశారు. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే పాదచారులు అందరికీ మధ్య కూడా పంపిణీ మేము ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి చేసుకొస్తున్నాము. అదేవిధంగా మాకు ప్రతి విషయంలో కూడా మా శాసనసభ్యులు బడేటి చంటి గారు మా వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని మా శాసనసభ్యులు చంటి గారు ముందు నడిపిస్తున్నారు. అదే మాకు లోకల్‌లో మా నాయకులైనటువంటి జుంజు మోజేస్ గారు అంకుల్ ఆధ్వర్యంలో మేమంతా ముందుకు వెళ్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం ఇంకా రానున్న రోజుల్లో ఇంకెన్నో చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. సార్ మరి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. అది రోడ్లే కావచ్చు, డ్రైనేజ్‌లే కావచ్చు, ఇంకా కరెంటే కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకెలా అనిపిస్తుంది? చూస్తున్నారు కదా సార్. ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి ఆ 2 పిల్లలాంటియమ్మా. ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రం మొత్తం పోయిన 5 సంవత్సరాల్లో అసలు ఎక్కడ చిన్న గుంత పుచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి ఇంచుమించు 11 నెలలే వస్తుంది. వచ్చే నెల జూన్ వస్తే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఈ 1 ఇయర్ లోపు 95% రోడ్లు ఇంచుమించు మొత్తం అన్నీ ఎక్కడ గుంతలు లేకుండా చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏలూరులో మాక్సిమం 100% పూర్తయిపోయినాయి. ఎక్కడ గుంతలు లేవు. పోయిన 5 సంవత్సరాలు చూసుకుంటే ఆ వర్షాలకి కాలువలు నిండిపోయి, రోడ్లు పగిలిపోయి నానా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ అలాంటిది లేదమ్మా. మా చంటి గారు ఎప్పటికప్పటికి పొద్దున్న 6 గంటలకు లేచి కొన్ని ప్రాంతాలు తిరిగి కమిషనర్ గారు, మా మేయర్ గారు, మా ఎమ్మెల్యే గారు తిరిగి అన్ని పరిశీలించి, చూసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. అంతా బాగుందమ్మా. ప్రభుత్వం బాగుంది. ఇంకా ఎప్పుడు కూటమంతా కలిసి ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మొన్న మీరందరూ చూసే ఉంటారు. 2వ తారీఖున పీఎం మోడీ గారు కూడా వచ్చి అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం చేసి శంకుస్థాపన చేసి వెళ్ళారు. రానున్న రోజుల్లో అమరావతి కంప్లీట్ అయిపోతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. కొంచెం 5 సంవత్సరాల కిందట 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి జనాల్ని మోసం చేశారు తప్ప చేసింది ఏం లేదు. ఎక్కడ మన ఇన్ని రాష్ట్రాలు తీసుకుంటే ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంటది. మన రాష్ట్రానికి ఏంటంటే 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టిన దాఖలాలు లేవు. పోయిన 5 సంవత్సరాలు చూసుకుంటే ఇప్పుడు 5, 10 సంవత్సరాల్లో ఇంచుమించు అమరావతి పూర్తయిపోతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఆ ప్రభుత్వం అంతా బాగానే ఉందమ్మా. కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకా ఇలాగే కలిసి ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం